సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్లో నిర్వహించే గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ సభ్యులు ఒడ్నాల సత్యనారాయణ కట్ల శ్రీనివాసాచారి కోరారు. ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తలపెట్టిన చలో హైదరాబాద్ కు సంబంధించిన వాల్ పోస్టర్లను సిసిసి సిటీ న్యూస్ క్లబ్ లో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2009లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయాలని, తమపై జరుగుతున్న దాడులను నిలిపివేసి నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమకు కమ్యూనిటీ పారామెడిక్స్ గుర్తింపు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గాదా శివశంకరయ్య, రంగు రవీందర్, బండారి లక్ష్మణ్, బాక ప్రకాష్ రావు, దొడ్డి సత్యనారాయణ, బబ్లు, మూర్తి, కట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా మన తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గారు మరియు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులందరి వివిధ వర్గాల అధ్యక్షులందరూ కూడా పిలుపు మేరకు తెలంగాణ హైదరాబాద్లో 18వ తారీఖు రోజు మహాసభ జరగబోతుంది. దీని ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారిని, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారిని మరియు కోదండరామ్ గారిని, సిసిసి చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అన్ని వర్గాల అధ్యక్షులు వస్తారు కాబట్టి ప్రతి జిల్లా నుండి ప్రతి ఒక్క ఆర్ఎంపీ తన విధిగా హాజరు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మన బ్రతుకు తెరువు పోరాటం మన బ్రతుకు కాకుండా పేద ప్రజలకు అండగా నిలుస్తూ మనం సేవలు అందిస్తున్న మనల్ని ఒక కుట్రపూరితంగా అణిచివేసే ప్రయత్నం జరుగుతున్నాం. కాబట్టి పేద ప్రజలు కూడా అండగా ఉండే మనల్ని అణిచివేయకుండా ప్రభుత్వాన్ని మనము పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తప్పించుకోవడానికి వీల్లేకుండా రావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సోదరులకు మనవి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టీఎంసీ దాడులను ఎదుర్కోవడానికై రేపు జరగబోయేటువంటి మహాసభకు వివిధ సంఘాల నాయకులు అందరూ ఏకతాటై ఒకే వేదిక మీదకి వచ్చినారు. కావున మన యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కొరకు మనకు అనువైనటువంటి సమయం కావున ప్రతి ఒక్క వైద్య సోదరుడు ఈ యొక్క సమావేశానికి హాజరై ఆ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్క ఆర్ఎంపీ సోదరుడిని కోరుతున్నాను. మెడ్చల్ ఎమ్మెల్యే మాజీ